బదరీ క్షేత్ర మహత్యం ఎలాంటిది? ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈశ్వరుణ్ణి అడిగాడుట, ఈ క్షేత్రానికి అధిపతి ఎవరు? ఇది ఎప్పుడు పుట్టింది? దీని మహత్యం ఎలాంటిదో వినాలనుకుంటున్నాను అన్నట్ట స్కందుడు. అప్పుడు పరమశివుడు ఆసక్తికరమైనటువంటి ఒక కథని చెప్పాడు. మనకందరికీ ఆశ్చర్యం వేస్తుంది. పరమశివుడే సాక్షాత్తు తన నోటితో తను చెప్పినటువంటి కథనం మనకి స్కంద పురాణంలో కనపడుతోంది. ఏం చెప్పాడంటే, కృతయుగం అంటే 4 యుగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కృతయుగం ప్రారంభం ఆదిలోనే ఒకప్పుడుట బ్రహ్మ సృష్టి చేస్తూ తాను సృష్టించినటువంటి కుమార్తెని ఆయన ఒక మాయలో పడి మోహించాడుట. అది చూసినటువంటి శివుడికి చాలా కోపం వచ్చిందిట. తామసగుణంతో తన చేతిలో ఉండేటువంటి కత్తిని తీసుకుని ఆ బ్రహ్మ యొక్క తలని తెగ నరికేశాడుట. అంటే ఏ ముఖంతో ఆయన కామించాడో ఆ ముఖాన్ని తెగ నరికాడుట. అప్పుడు శివుడి వెంటనే బ్రహ్మహత్యా పాతకం పట్టుకుందిట. ఆయన ఎన్ని లోకాలు తిరిగినా కూడా ఆ బ్రహ్మహత్యా పాతకం శివుణ్ణి వదలలేదుట. అప్పుడు పరమశివుడు వైకుంఠానికి వెళ్ళాడుట. శిరస్సు వంచి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడుట. లక్ష్మీనారాయణుని వేడుకున్నాడుట. ఈ బ్రహ్మహత్యా పాతకం నన్ను వదిలి వెళ్ళటం లేదు, నేను ఏం చెయ్యాలి అని. అప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి బదరీ క్షేత్రానికి వెళ్ళమన్నాడుట. అప్పుడు బదరీ క్షేత్రానికి ఈశ్వరుడు వెళ్ళాడుట. ఎప్పుడు బదరీ క్షేత్రంలో పరమశివుడు అడుగు పెట్టాడో అప్పుడు బ్రహ్మహత్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందిట. అప్పుడు ఆయన చేతిలో ఉండేటువంటి ఆ బ్రహ్మ కపాలం అక్కడ చేయి జారిందిట. అయితే ఇక్కడ పరమశివుడే సాక్షాత్తు చెప్తూ ఉన్నాడు, కాశీక్షేత్రం నాకు అవిముక్త క్షేత్రం. కాశీక్షేత్రంలో నివసించినప్పుడు, శ్రీశైలంలో ఉన్నప్పుడు, అదేవిధంగా బదరికాశ్రమంలో ఉన్నప్పుడు నాకు కైలాసంలో ఉన్నదానికంటే ఆనందం కలుగుతుంది. నాకు ఇది ప్రీతికరమైనటువంటి క్షేత్రం అని చెప్పాడుట. ఎంత అద్భుతంగా ఉంది! పరమశివుడే తన నోటితో తను చెప్పినటువంటి విషయం. ఆ క్షేత్రంలో ఉండేది ఎవరు? పరమశివుడు సాక్షాత్ అక్కడ ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా నారాయణమూర్తి, లక్ష్మీనారాయణులు, సాక్షాత్తు నారదుడు, నరనారాయణులందరూ కూడా ఆయన్ని కొలిచినటువంటి వాళ్ళు. అది దేవభూమి, తపోభూమి. అక్కడ ఒకసారి అడుగు పెడితే చాలు సకల పాపాలు పోతాయిట. అందుకే చెప్తూ ఉంటారు, ఎవరైనా సరే బదరికాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ జపం చేసుకోవాలి. ఆ జపం ఒక తపస్సులాగా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుందిట. లక్ష్మీనారాయణుని దర్శించాలి. అక్కడ ఉండేటువంటి నదిలో స్నానం చేయాలి. నదిలో అంటే అలకనందలో ఎవరు చేయలేరు. అక్కడ వేడి నీటి గుండాలు ఉంటాయి, వాటిలో స్నానం చేయాలి. అదేవిధంగా పరమశివుణ్ణి తలుచుకోవాలి, పరమశివుణ్ణి దర్శించాలి. అదేవిధంగా బ్రహ్మ కపాలం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివుడి చేతి నుంచి జారి పడినటువంటి బ్రహ్మ కపాలం అక్కడ ఉంది. పరుల శ్రేయస్సు కోరి చేసే పూజలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఒకసారి ఎవరికో చెప్పారు, దేశం దుర్భిక్షంగా ఉండకుండా ఉండాలని, భారతదేశం అప్పు పోవాలని జపం చేస్తూ ఉండమని. విన్నటువంటి వాళ్ళ హహహహ అని నవ్వటం. అలా ఎందుకు నవ్వంటే, నా కష్టాల నుంచి నేను బయటపడితే కదా దేశం గురించి నేను ఆలోచిస్తాను. ఎవరు చేస్తున్నారండి దేశం కోసం? నేను మాత్రమే చెయ్యాలా అనేటువంటి వ్యాఖ్యానాలు ఆధునిక యుగంలో చాలా వినపడుతూ ఉన్నాయి. కానీ ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఎక్కడైనా ప్రవచనాలు వినండి, స్వస్తి వచనం చెప్పేప్పుడు ఏం చెప్తారు? గోవులు, బ్రాహ్మలు, సకల జనులు క్షేమంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, పిల్లలు లేనటువంటి వాడికి పిల్లలు కలగాలి, ఉన్నటువంటి వాడికి పౌత్రులు కలగాలి, వంశవృద్ధి జరగాలి అనేటువంటి సంకల్పం చెప్తూ ఉంటారు, స్వస్తి వచనాల్లో చెప్తూ ఉంటారు. ఎందుకలా చెప్పాలి అంటే, ఎక్కడ ప్రవచనం చేసిన వాళ్ళకి ఆ నోటికి కొంత శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి దానితో ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ భగవంతుడిని స్మరిస్తూ అలాంటి స్వస్తి వచనాలు చెప్తూ ఉంటారు. రామాయణం చదివినా, భారతం చదివినా, భాగవతం చదివినా, దేవీ భాగవతం చదివినా, లేదా ఏదైనా పురాణ ప్రవచనం చేసినటువంటి ప్రవర్తనకర్త ఎవరుంటారో
వాళ్ళందరూ ఇలాంటి సంకల్పాన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళెవరు వాళ్ళ స్వయంగా నాకు బాగా జరగాలని నేను ఇది చేస్తున్నానని చెప్పరు. అయితే ఇలాంటివి ఎందుకు వచ్చాయి, ఇలాంటివి చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? పూర్వం ఋషులందరూ కూడా తపస్సు చేసేవాళ్ళు. అందరూ ఋషులు కేవలం మోక్షం కోసమే చేయలేదు. వాళ్ళు లోక కళ్యాణం కోసం చేసేటువంటి వాళ్ళు. లోకంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అంటూ ఉంటారు. అంటే లోకంలో శత్రువు లేదు, మిత్రుడు లేదు, బంధువులు లేరు, ఇంకెవరూ లేరు. అందరూ లోకాన్ సమస్తాన్, అంటే లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు. ఇక్కడ వర్గ భేదాలు, మత భేదాలు లాంటివి ఏవీ లేవు. అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అందరూ, ప్రతి ప్రాణి, మానవులే కాదు పశుపక్షాదులు కూడా అందరూ క్షేమంగా ఉండాలి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఎంత అద్భుతంగా ఉంది. లోకంలో ఉండేవాళ్ళు, అసలు మన భారతదేశం అని కూడా అక్కడ అర్థం కాదు. లోకం, ఈ భూలోకంలో ఉండే ప్రతివాడు క్షేమంగా ఉండాలి అనేటువంటి గొప్ప సంకల్పం. ఎంత అద్భుతమైనటువంటి సంకల్పం అది. అంటే నా కోసం కాదు ఇది, నేను కేవలం భగవంతుడి చేతిలో ఒక ఆయుధాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే. ఇప్పుడు చూడండి, పెన్ను పెట్టి మనం రాస్తూ ఉంటాం. పెన్ను దానంతగా ఏదైనా రాయగలుగుతుందా? రాయలేదు. అది దాన్ని మనము ఉపయోగించి మనం చేతిలో పట్టుకొని మన భావాల్ని పెన్ను ద్వారా మనం వ్యక్తం చేసి పేపర్ మీద పెడుతూ ఉంటాం. దానికి ఏదో మనమే రచయితలు అని, సృష్టికర్తలు అని మనం భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం కూడా ఒక పెన్ను లాంటి వాళ్ళమే. ఎక్కడ? భగవంతుడి చేతిలో. ఏ విధంగా పెన్ను దానంతా అది ఎలా రాయలేదో, మనం కూడా మనంతగా మనం స్వయంగా ఏమీ చేయలేము. ఆ భగవంతుడు, మనం పెన్నును ఏ విధంగా ఉపయోగిస్తున్నామో భగవంతుడు మనని ఉపయోగిస్తాడు. కొంతమంది నోటి ద్వారా, కొంతమంది నర్తన ద్వారా, కొంతమంది కొన్ని కళలు ఇచ్చి వాటి ద్వారా ప్రచారం చేస్తాడు మంచిని. కొంతమంది ద్వారా చేస్తూ ఉంటాడు, పుణ్యపురుషుల్ని పుట్టించి వాళ్ళ ద్వారా తను చేస్తూ ఉంటాడు. అంటే ఇక మనం ఏముంది? మనమేమీ లేదు. సకలం భగవంతుడు చేసేటువంటి వాడు. మన చేతిలో పెన్ను ఎలాంటిదో మనం కూడా భగవంతుడి చేతిలో అలాంటి వాళ్ళం. అంటే ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఎవరు కలిగి ఉండకూడదు. అందరూ కూడా నిస్వార్థంగా భగవంతుడి సంకల్పంగా చేసుకోవాలి. ఎవరి పట్ల ద్వేష భావన లేకుండా ఉండాలి. మనం చేసేటువంటి పూజలంతా కూడా మన కోసం చేసే వాటికంటే కూడా ఇతరుల కోసం చేసినప్పుడు పుణ్యఫలం బాగా పెరుగుతుందిట. ఏ విధంగా? మామూలుగా మనకి చెప్తూ ఉంటారు, ఏకాదశి వ్రతాన్ని నీ కోసం నువ్వు చేస్తే ఒక ఏకాదశి చేసినటువంటి ఫలితం మాత్రమే నీకు వస్తుంది. నీ పెద్దల కోసం కానీ, మీ పితృదేవతల కోసం కానీ, మీ గురువుల కోసం కానీ, ఇతరుల కోసం కానీ, ఇతరుల క్షేమం కోసం కానీ ఈ వ్రతాన్ని చేసి ఆ పుణ్యాన్ని వాళ్ళకి ధారపోస్తే 33 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతోంది? మన కోసం కంటే కూడా మనం ఇతరుల శ్రేయస్సు గురించి చేయటం వల్ల మనకి పుణ్యబలం పెరుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం అంతా ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా ఇతరుల శ్రేయస్సును కోరుకుంటూ ఉండాలి. మన బంధువులంతా బాగుంటే మనకి ఆనందం, మన మిత్రులంతా బాగుంటే మనకి ఆనందం, మనం పని చేసే చోట అందరూ బాగుంటే మనకి ఆనందం. ఎందుకంటే వెలుగులోకి వస్తుంది, ఆ సంస్థ ఉన్నత స్థితిలోకి వస్తుంది. అందరూ కృషి చేసి అందరూ బాగుండాలి అని కోరుకుంటే అసలు రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకా ఏం చెప్తారంటే, ఎవరైనా శత్రువులు మీకు ఏదైనా కీడు చేశారని కూడా మీకు తెలుసు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేశారని కూడా తెలుసు, వెంటనే ఆవేశపడిపోయి వాళ్ళకి ప్రతీకారం చేయటమో, పగ తీర్చుకోవడమో, శపించటమో, వాళ్ళకి ప్రతీకారంగా ఇంకేదైనా చేయడమో చేయకండి. అలా చేయకుండా, ఈశ్వర వీళ్ళ పీడ నాకు పోవాలంటే, వీళ్ళకి ఇంకేదైనా మంచి జరిగి నా దగ్గర నుంచి దూరంగా పోతే చాలు అనేటువంటి భావనతో భగవంతుని ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు వాళ్ళు కీడు చేశారు, కానీ మీరు వాళ్ళ శ్రేయస్సును కోరారు.